హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దమ్ బిర్యానీ చేసుకోవటం ఎక్కువ ప్రాసెస్ ఉంటుందేమోనని తినాలి అనిపించినా కానీ చాలామంది చేసుకోకుండా ఉంటారనమాట. చాలా ఈజీ ప్రాసెస్లో ఇక్కడ ఈ వీడియోని కనుక ఫాలో అయ్యారంటే ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు అబ్బా. చాలా ఈజీగా చక్కగా పొడి పొడిలాడుతూ రైసు పీస్ కూడా చాలా స్మూత్గా జ్యూసీగా మంచిగా వస్తుంది. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేసేయచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూసేసేయండి. ఇక్కడ నేను బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం ఒక కళాయి తీసుకుని అందులోనికి 3 గ్లాసుల దాకా రైస్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. శుభ్రంగా నీట్గా 2-3 సార్లు వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ చక్కగా ఈ విధంగా మసాలా పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో చక్కగా వీటన్నిటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. చాలామంది బిర్యానీ చేయడానికి మసాలాలు ఎక్కువ తక్కువగా వాడుతూ ఉంటారు. ఇంట్లో తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మసాలాలన్నిటినీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను. ఈ కేజీ చికెన్ని నీట్గా శుభ్రంగా నిమ్మకాయ రసం అండ్ సాల్ట్ కూడా వేసేసి చక్కగా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. తినే స్పైసెస్ని బట్టి కారం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, మిక్స్ చేసి పెట్టుకున్న బిర్యానీ పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. సో చక్కగా ఇదంతా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ గ్లాసుడు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని ఇదంతా చక్కగా ఈ ముక్కలన్నిటికీ పట్టే విధంగా ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 అరకప్పు పెరుగును కూడా అది కూడా పుల్లగా లేకుండా ఫ్రెష్గా ఉన్న పెరుగును తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అంటే సుమారుగా 1 గుప్పెడు ఉంటాయి అన్నమాట. ఇలా వేసేసుకుని చక్కగా వీటన్నిటిని కలిపేసుకోవాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, అన్నిటినీ ఒకేసారి వేసేసి కలుపుకోవచ్చు కదబ్బా అనేసి. సో అన్నిటినీ ఒకేసారి వేసి కలుపుకునే కన్నా ఇలా ఒక్కొక్కటి వేసి కలుపుకోవడం వల్ల చక్కగా ముక్కలకి మసాలా అనేది మంచిగా పడుతుంది. సో ఇదంతా చక్కగా ఉడికిన తర్వాత కూడా మసాలా పట్టి పీస్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. సో చక్కగా ఇదంతా ఒకసారి ఇలా కలిపేసేసుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. మీకు వీలైతే ఇది కొంచెం ఒక 10 నిమిషాలు ముందుగానే ప్రిపేర్ చేసుకున్నట్లయితే మ్యాగ్నెట్ అవుతుంది, మంచిగా మసాలాలు కూడా పడతాయి. సో స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి రైస్ ఉడికించుకోవడానికి వాటర్ని అయితే తీసుకుంటున్నాను. పెద్దగా వాటర్ క్వాంటిటీ ఏం అవసరం లేదు. ఇక నేను సుమారుగా ఒక 4 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్ని ఇందులోకి యాడ్ చేసి ఈ స్పైసెస్తో పాటు బిర్యానీ ఆకును కూడా యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ను కూడా వేసుకుంటున్నాను. ఇలా చక్కగా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత 1/4 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవటం వల్ల ఈ మసాలాకి మంచిగా పడుతుందన్నమాట ఈ వాటర్కి. సో ఇప్పుడైతే చక్కగా ఇదంతా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి ఇదంతా ఈక్వల్గా కలిసేలాగా కలిపేసేసుకోండి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ అంతా హై ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని మంచిగా వాటర్ మరిగించేసేసేయాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ అయితే కొంచెం సిమ్లోకి తగ్గించేసేసిన తర్వాత ఆల్రెడీ ముందుగానే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇలా చక్కగా చూపిస్తున్నాను చూడండి. వీటన్నిటిని ఈ బాయిల్ అవుతున్న వాటర్లోకి ఈ రైస్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 అరచక్క నిమ్మరసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవటం వల్ల ఇలా నిమ్మరసాన్ని పిండిన తర్వాత ఈ అరచక్క నిమ్మబద్దను కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇది ఎందుకు వేసానో కూడా మీకు చెప్తానండి. సో చక్కగా ఇదంతా ఒకసారి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసేసి మూత పెట్టి రైస్ ఉడికేంత వరకు 75% అయితే ఉడకాలి. ఇలా ఉడికించేసేసి ఆ తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇందులోనికి వాటర్ని మంచిగా బాగా మరిగించి ఒక చిన్న టీ గ్లాసుడు అయితే వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ని వేడివేడిగా వేసుకోవటం వల్ల ముక్క అనేది చాలా స్మూత్గా ఉడుకుతుంది అండ్ ఇక్కడ జ్యూసీగా వస్తుంది అన్నమాట. పీస్ ఉడికిన తర్వాత కూడా
చక్కగా ఒకసారి ఇదంతా ఈ విధంగా కలిపేసుకోండి. అలా కలిపిన తర్వాత ఇక్కడ ఒక పక్కన రైస్ కూడా చక్కగా ఉడికిందనమాట. ఇదంతా ఒకసారి కింద నుండి పైకి కలిసేలాగా ఒకసారి కలిపేసేసేయండి. కలిపిన తర్వాత రైస్ను ఒకసారి చెక్ చేయండి. రైస్ అనేది 2 ముక్కల్లాగా ఇరగాలన్నమాట. అలా విరిగింది అంటే చక్కగా ఉడికినట్లే. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుందన్నమాట. ఇది 75% మాత్రమే ఉడికిందండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసిన తర్వాత దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక వెడల్పాటి కళాయి తీసుకుని అందులోకి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, చక్కగా మంచిగా మ్యాగ్నెట్ అయిందనమాట. ఈ చికెన్ని ఇందులోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత దీని మీదకి కొంచెం కొత్తిమీరని వేసేసుకుంటున్నాను. తర్వాత ఉడికించుకున్న రైస్ను కూడా బ్యాచ్ల వారీగా చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఇలా చక్కగా వేసుకోవాలి. ఒకే చోట ముద్దలాగా వేసుకోకూడదు అనమాట. అంటే ఒకే చోట రైస్ అంతటిని ఇట్లా ఒకే చోట ప్లేస్లో వేయకూడదు. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా విదరాలుస్తున్నట్లు ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ నేను లెమన్ పీస్ని వేసాను కదండి, ఆ పీస్ని అయితే ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను. చక్కగా ఈ విధంగా వేసుకున్న తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే దీని మీదకి యాడ్ చేసుకుని ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని కానీ పుదీనా కానీ దీని మీదకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పుదీనాని అయితే యాడ్ చేయట్లేదు, కొంచెం కొత్తిమీరని మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బిర్యానీ పౌడర్ని కూడా లైట్గా ఈ విధంగా ఇలా చక్కగా దీని మీదకైతే వేసుకుని ఆ తర్వాత దీని మీదకి ఒక 5-6 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఏ బిర్యానీ చేసినా సరే నెయ్యిని మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది, రైస్ కూడా మంచిగా పొడిపొడిలాడుతూ వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేశాను అనమాట. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న వాటరు, రైస్ ఉడికించుకున్న వాటర్ని ఒక చిన్న టీ గ్లాసుడు అదేవిధంగా ఇలా చక్కగా సర్కిల్ ఇస్తున్నట్లుగా ఈ విధంగా వాటర్ని వేసుకునివ్వాలి. బిర్యానీ లాస్ట్ దాకా అంటే మనకి బిర్యానీ ఉడికిన తర్వాత లాస్ట్ మెతుకు ఉంటుంది కదండి, ఆ మెతుకు ఉన్నంత వరకు మంచి స్మెల్ అదే విధంగా ఉండాలి. అంటే కనుక ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ గోధుమ పిండి కానీ లేదా మైదా పిండితో కానీ ఇలా పిండి ప్రిపేర్ చేసుకుని ఇలా చక్కగా దాకాకి ఈ విధంగా అరేంజ్ చేసేసి మూత పెట్టేసేసుకున్నట్లయితే స్మెల్ బయటికి అస్సలు పోదన్నమాట. చక్కగా ఉడికిన తర్వాత మంచి ఇల్లంతా 10 ఇళ్ళ కానీ చక్కగా ఊరంతా మంచి స్మెల్ వస్తుందన్నమాట. అంత బాగుంటుంది, అంత మంచి ఫ్లేవర్ పడుతుందన్నమాట. మీరు కూడా ఒకసారి డెఫినెట్లీ ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. సో చక్కగా ఒకసారి మూత ఇలా పెట్టేసేసి కొంచెం గట్టిగా ఇలా అదింపెట్టి పెట్టాలన్నమాట. సో ఇదంతా చక్కగా ఈ విధంగా పెట్టిన తర్వాత మీడియంలో పెట్టేసి స్టవ్ని కరెక్ట్గా ఒక 15 నిమిషాలు ఉడికించేసేయాలండి. నాకు కరెక్ట్గా ఒక 15 నిమిషాలు అయితే పట్టింది. ఒక 15 నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వావ్, బిర్యానీ అయితే చక్కగా రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా, మంచిగా కలర్ఫుల్గా అండ్ మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. మూత ఓపెన్ చేయగానే రైస్ అయితే ఇప్పుడు ఎలా ఉడికిందో చూస్తున్నాను. రైస్ కూడా చాలా స్మూత్గా ఉడికిందనమాట. సో ఈ విధంగా ఉడికితే పర్ఫెక్ట్గా బిర్యానీ కుదిరిపోయినట్లే అండ్ మంచి స్మెల్ వస్తుంది. రైస్ కూడా మంచిగా పొడి పొడిలాడుతూ వచ్చింది. చూసారు కదా, మీరు కూడా ఇంతే పర్ఫెక్ట్గా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. డెఫినెట్లీగా మీకు కూడా మంచిగా కుదురుతుందని నేను కూడా అనుకుంటున్నాను. సో చక్కగా పీస్ కూడా మంచిగా స్మూత్గా జ్యూసీగా వచ్చిందనమాట. వేడివేడిగా ఇలా సర్వ్ చేసుకుని ప్లేట్లోకి వేరే కర్రీ కూడా అవసరం లేదండి, ఇలానే తినేసేయచ్చు రైతాతో, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చక్కగా వేడివేడిగా ఒక ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసేసుకుని ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ ప్రాసెస్లో ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.